హెబ్బా పటేల్, ధనుష్, రఘుముద్రి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం థ్యాంక్ యూ డియర్ నేడైతే థియేటర్లకు అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ప్రిన్స్ విజయ్ని. ఇక ఈ కథ విషయానికి వస్తే, తాను ఎలాగైనా సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు ముఖానికి ముసుగు వేసుకున్న ప్రియ చూసి ప్రేమిస్తాడు. సో ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యల వెనుక ఓ అమ్మాయి ఉందని పోలీసులు చెబుతారు. ప్రేమ వివాహం చేసుకున్న సత్యప్రియ జీవితంలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ ఘటనతో సత్యప్రియ ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటారా? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేదే ఈ సినిమా కథ. సో ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంటో చెప్తాను చూడండి. సో రొమాంటిక్ సినిమాలో సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది మంచి ప్రయత్నమే. సినిమా డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యం కోసం తప్పించే సత్యం పాత్రలో ధనుష్, రఘుముద్రి బాగా అయితే నటించడం చెప్పుకోవచ్చు. సో ఇక హెబ్బా పటేల్ కూడా తనకు ఉన్న పాత్రను బాగానే చేసింది. మరో ముఖ్య పాత్రలో రేఖా నిరోష భలే ఆకట్టుకుంటుంది. సో ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా ఈ చిత్రం బీజిఎం అయితే బాగా నిలుస్తుందని నేను చెప్తాను. సో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఓ పాట కొంతవరకు అయితే ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే సోషల్ అవేర్నెస్ మెసేజ్ అయితే బాగుంది. దాంతో పాటు మరో సామాజిక అంశంపై కూడా తీసుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇందులో నాకు నచ్చని కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి సింపుల్ కథలను ఎంగేజ్ గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ చేయడం ప్రేక్షకులను అయితే మొప్పించదు అనమాట. ఏంద్రా రొటీన్ లవ్ స్టోరీ ఏంట్రా అని చెప్పేసి కొంచెం బోరు కొట్టచ్చు అనమాట. సో ఇక ఆసక్తికర సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో లేకపోవడంలో కొంచెం మైనస్ అనిపించింది. ఇక నటన పరంగా కూడా ఇందులో నటీనటులు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసేందుకు స్కోప్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో మరో మేజర్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. అబ్బా, ఫస్ట్ హాఫ్ లో కేవలం లవ్ ట్రాక్ ఉండడంతో ప్రేక్షకులు చాలా బోరింగ్ అయితే ఫీల్ అవుతారు. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉన్నా కూడా వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనిపిస్తుంది అనమాట. మీకు సెకండ్ హాఫ్ లో వచ్చే సోషల్ మెసేజ్లు బాగున్నా వాటి కోసం ఇంత డ్రామా అవసరమా అనిపిస్తుంది మన ప్రేక్షకులకి. సో చెప్పాలనుకున్న పాయింట్ ను దర్శకుడు అటు ఇటు తిప్పుతూ ప్రజెంట్ చేయడం ప్రేక్షకులను అయితే మెప్పించదు అని ఫీల్ అవుతారనమాట. సో ఇక క్లైమాక్స్ లో కూడా సరిగ్గా ట్రీట్ చేయలేదనే భావన ఆడియన్స్ కి అయితే కలుగుతుంది. సో నాకు కూడా అదే కలిగింది. సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా కథలో సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన బాగున్నా దానిని దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ ఇంకా బెటర్ గా ప్రజెంట్ చేసి ఉండాల్సింది అని అనిపించింది అబ్బా నాకైతే. సో కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఫ్లో తప్పినట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలుగా తీసుకుంటే కూడా బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే పర్లేదు అనిపిస్తుంది. సో సినిమాకు టెక్నికల్ ప్లస్ అయింది. సంగీతం ముఖ్యంగా బీజిఎం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఎడిటింగ్ కూడా ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండి అనిపించింది. సో చాలా సీన్లు బోరింగ్గా అనిపిస్తాయి. కాకపోతే ఇందులో నిర్మాణ విలువలు అంటే సాంకేతిక టెక్నికల్ విలువలు అయితే చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే థ్యాంక్ యూ డియర్ చిత్రం ఓ సోషల్ మెసేజ్ తో కూడిన రొమాంటిక్ డ్రామాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. నటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే సోషల్ మెసేజ్లు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. ఓకే, కాకపోతే స్లోగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్, కథలో బలం లేకపోవడం వంటివి ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. సో రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారైతే కొత్తదనం లేదా ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువగా అనిపించకపోవచ్చు అని మీకు అనిపిస్తుంది థియేటర్కి వచ్చే వాళ్ళకైతే. సో మీరు ఎక్కువగా ఒకవేళ లవర్స్ తో చూడాలనుకుంటే ఆ లవ్ ట్రాక్ మాత్రం చూడొచ్చు. అది రొటీన్ గానే ఉంటుంది. కొంచెం సోషల్ మెసేజ్ అయితే ఇందులో ఉంది. దానికోసం చూసే వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనమాట. సో ఇలాంటి రివ్యూస్ కోసము మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తొందరలో అయితే మేము కొత్త కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాము. సో వెబ్ సిరీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో అది కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీకు నచ్చిన పద్ధతిలోనే మేము వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ తొందరలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు కావాలంటే మన షూట్ అండ్ షోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రిన్స్ విజయ్. బాయ్.